This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Four Sides TV. Bulletin ముందుగా headlines. గురుకుల పాఠశాలలో గుంజీలు, విద్యార్థినులు ఆరోపణలు. చదువుకోవడానికి వెళ్ళాడు, కడుపు శోకం మిగిల్చాడు. ప్రశాంతంగా నిమజ్జనం, భారీ ఏర్పాట్లు చేస్తామన్న పోలీసులు. రామయ్య పేరుతో వసూల్, పెద్ద ఎత్తున దండుకున్న పైసలు. నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎంకు తెలిపారు. ప్రతి గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలర్ట్ చేయాలని సీఎం సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సాలెబండ పోలీస్ స్టేషన్లో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో సౌత్ జోన్ వినాయక మండపాల నిర్వహణతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గణేష్ సామూహిక నిమజ్జనం సందర్భంగా మండపాల నిర్వాహకులు నిర్జీత సమయంలో నిమజ్జనం కోసం విగ్రహాలను తరలించి ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. స్టార్ట్ అయ్యి ఒక ఆనందోత్సాహాలతోటి జరుపుకొని నిమజ్జనం చేసి వచ్చేటోళ్ళు అనంత చతుర్దశి గడియాలలో చేసేది. గత కొన్ని సంవత్సరాలుగా అది పోయి ఎప్పుడో అర్ధరాత్రి చేయడం, అది మనకు ట్యాంక్ బండి మీద ఇమర్షన్ కావడం కూడా చాలా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో మా సిపి గారు ప్రత్యేక శ్రద్ధతోటి మా డీసీపీ శ్రీమతి స్నేహ మెహ్రా ఐపీఎస్ గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీటిని మార్నింగ్ తీయమని చెప్పి తీయించడానికి అందరి నిర్వాహకులతో మాట్లాడమని చెప్పి, అదేవిధంగా అందరినీ పర్సన్ టు పర్సన్ మాట్లాడి అందరికీ మీకు ఏ ఇబ్బంది లేకుండా క్రేన్లు పెట్టడం, వైర్లు తొలగించడం, ప్యాథోల్స్ ఉంటే ప్యాథోల్స్ క్లియర్ చేయించడం, ప్లస్ అట్లానే ట్రీ కటింగ్ ఆ ఏరియాలో మీకు ఏ విధమైన అడ్డంకులు అవరోధాలు రాకుండా చూసుకొని మీ అందరికీ సహకరించి మీ అందరి సహకారంతో పూర్వ వైభవం తీసుకురావాలా. ఎర్లీగా ఏదైతే గణేష్ శోభయాత్ర జరిగేది, నిమజ్జన శోభయాత్ర, గణేష్ నిమజ్జన శోభయాత్ర అనేది చాలా చక్కటి వాతావరణంలో ఆనందోత్సవాలతోటి జరుపుకునేట్టు చేయాలనేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మహమ్మద్ ప్రవక్త శాంతి మార్గంలో ముస్లింలందరూ నడవాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం పట్టణం జామియా మసీదులో నవజవాన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హజరత్ మహమ్మద్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రవక్త మహమ్మద్ ఆదేశించిన శాంతి సామరస్యాలతో కూడిన అడుగుజాడల్లో నడిచి శాంతి సమాజాన్ని నెలకొల్పాలన్నారు. మత గురువులు మసీద్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీంలు పవిత్ర ఖురాన్ను పఠించి మహమ్మద్ ప్రవక్త బోధనలు చదివి వినిపించారు. తొలుత పట్టణ జామియా మసీదు నుండి శాంతి ర్యాలీ నిర్వహించారు. नारे तकबीर, नारे तकबीर,
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు రాకుండా మినిట్ టు మినిట్ పగడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించనున్న వేడుకలు ఏర్పాట్లు కలెక్టర్ పరిశీలించారు. ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడానికి మినిట్ టు మినిట్ షెడ్యూల్ తయారు చేశామన్నారు. కూర్చుంటారు. సో వీళ్ళకు 2 సాంగ్స్ పాడమని నాన్ కాంట్రవర్షియల్ ఒక 2 రేపు హాలిడే ఏం లేదు వీళ్ళందరినీ తొందరగా హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్లో సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. ఈయన జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఉన్నారు. కేసు నేపథ్యంలో ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. కాగా జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తక్షణ ఆదేశాలు పార్టీ జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన యువకుడు కెనడాలో దుర్మరణం పొందాడు. కెనడాలో ఎంఎస్ చదవడానికి వెళ్లిన ప్రణీత్ అనే యువకుడు చెరువులో ఈతకు వెళ్లి చనిపోయాడు. మీర్పేటకి చెందిన రవి, సునీతకి 2 కుమారులు. ఉన్నత చదువుల కోసం 2019లో కెనడా వెళ్లాడు. నిన్న చిన్న కుమారుడు పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్కి ఔటింగ్కి వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రణీత్ చనిపోయారు. కుమారుడి మృతదేహాన్ని త్వరగా ఇండియాకి చేరడానికి ప్రభుత్వం సహకరించాలని తండ్రి వేడుకున్నారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించారని అల్లూరు జిల్లా రంపచోడవరంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు గిరిజన సంఘం నాయకుల చొరవలతో విషయం బయటకు వచ్చింది. తల్లిదండ్రులు గిరిజన సంఘం నాయకుల చొరవతో హుటాహుటిన కాళ్ళ నొప్పులతో నడవలేని విద్యార్థినులను అంబులెన్స్లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తండ్రులు మీ దగ్గరికి చూడటానికి వచ్చారు. 20 రౌండ్లు వేయిస్తే తప్పలేదు. 20 కాకపోతే మీరు 50 వేయించండి అని చెప్పారు. ఏమీ లేదనుకుంటే కబుర్లు చెప్పుకున్నారా? కొంతమంది మిగిలిపోయి వాళ్ళ డోర్ వేసి వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి సీసీ కెమెరా కనిపిస్తుందని చెప్పేసి దాని పక్కన సీసీ కెమెరా కనిపించేసి తీసుకెళ్ళి 100 గుంజీలు తీయించారు సార్. గట్టిగా కౌంట్ చేసేది సార్. అప్పటికి వరకు ఆవిడ అక్కడే ఉంది సార్. వెళ్ళలేదు కూడా సార్. దాంతో పాటు పీడీ మేడం కూడా ఉన్నారు సార్. తను ఆవిడ కూడా సాక్షి సార్. అంటే పీడీ మేడం కూడా అడిగింది సార్. ఆవిడ కూడా ఉంది సార్. మేము 100 గుంజీలు తీయించినప్పుడు మళ్ళీ నిన్న సీసీ వాళ్ళు కూడా తీయించారు సార్. 100 గుంజీలు పాప వాళ్ళు కష్టపడి నడుచుకుంటే అంటారు సార్. అది సరిపోతుంది. బాత్రూమ్స్ కూడా మమ్మల్ని క్లీన్ చేయమన్నారు సార్. నిన్నటి నుంచి మొత్తం బాత్రూమ్స్ బయట వారంటే మేమే క్లీన్ చేసి తడుపుతూ అంటే సార్. మళ్ళీ తినగానే ఈవినింగ్ 6:30కి పరిగెత్తిస్తున్నారు సార్. తినగానే నల్గొండ జిల్లా దామరచెర్ల మండల పరిధిలోని పుట్టలగడ్డకు చెందిన యువతి 2 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందడంతో మృతురాలి బంధువులు మిర్యాలగూడ సాగర్ రోడ్లో రాస్తారోకో నిర్వహించారు. మౌనిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మౌనిక నాగు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. యువకుడి తాలూకా కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు అడ్డు చెప్పారని సమాచారం. పోలీసులు విచారణ జరిపి మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. आप जगह
భద్రాచలం రామయ్య ఆలయం పేరిట యుఎస్ఏకు చెందిన భద్రాద్రి శ్రీ రామ టెంపుల్ నిర్వాహకులు కోట్ల రూపాయల విరాళాలు సేకరిస్తున్నట్టు భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి ఆరోపించారు. ఈ రోజు భద్రాద్రి శ్రీ రామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ పేరుతో భద్రాచలంలోని ఆర్యవేశ సత్రంలో సీతారాముల కళ్యాణం చేసేందుకు సిద్ధపడగా ఈవో అడ్డుపడ్డారు. భద్రాద్రి పేరుతో విరాళాలు ఎలా సేకరిస్తారని మండిపడ్డారు. భద్రాచలం పేరును ఎలా ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు. తీసుకుంటున్నారండి, మరి పేరు పెట్టుకొని చేస్తున్నారు, మరి డబ్బులు ఎందుకు అంటే వారు ఏమంటున్నారంటే మరి మీకు కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు చాలా ఖర్చులు అవుతాయి కదా, మరి మేము అందుకే మేము ఇవి కలెక్ట్ చేస్తున్నాము అంటున్నారు. దానికి మాకు సంబంధం లేదండి. ఈ సీతారామచంద్ర స్వామి వారికి ఎటువంటి ఖగోళ యాత్ర కానీ భద్రాచలం కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా భద్రాద్రి రామ అనే పేరుతో ఉన్నటువంటి దేవాలయాలు, శ్రీరామ భద్రాద్రి శ్రీరామ అనే దేవాలయాలకు ఎటువంటి వాటికి కూడా మన దేవస్థానానికి సంబంధం లేదని మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మేము ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ 17వ తారీఖు కూడా కళ్యాణం జరుగుతుంది. మరి సేమ్ అబ్జిదర్లాగ్నం అంటే అది అందరూ పెట్టుకోవచ్చు, కళ్యాణం అంటే అందరూ చేసుకోవచ్చు. కానీ భద్రాద్రి శ్రీరామ అని మేము కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నాము. అందులో మీరు చూస్తున్నారు, ఫోటో కూడా చూస్తున్నారు మీరు క్లియర్గా. ఇది ఖచ్చితంగా మన స్వామి వారిదే వేసుకున్నారు. EB Bulletin updates. Keep watching 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.